ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వాక్. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,95,686 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఉదయభాను సామినేని ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి రాజకీయాలు ఇతర నియోజకవర్గాల కంటే భిన్నంగా ఉంటాయి. ఇది పొలిటికల్ గా హై సెన్సిటివ్ సెగ్మెంట్. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి రాజగోపాల్ శ్రీరామ్ కాంగ్రెస్ అభ్యర్థి ఉదయభాను సామినేనిపై పోటీ చేసి 9,678 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి రాజగోపాల్ శ్రీరామ్ వైసీపీ అభ్యర్థి ఉదయభాను సామినేనిపై పోటీ చేసి 3,846 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను టీడీపీ అభ్యర్థి రాజగోపాల్ శ్రీరామ్ పై పోటీ చేసి 4,778 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను మరియు టీడీపీ అభ్యర్థి రాజగోపాల్ శ్రీరామ్ల మధ్య పోరు జరగనుంది. వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.